నేను మీ మేఘన, వెల్కమ్ టు మేఘన కిచెన్. ముందు చికెన్ తీసుకొని పరిశుభ్రంగా కడుక్కొని దానిలో ఉప్పు వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని గరం మసాలా పొడి వేసుకోండి, కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోండి. అదేవిధంగా స్టవ్ మీద ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి వాటర్ పోవడానికి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత ఒక పలావు ఆకు అండ్ నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకొని రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అదేవిధంగా ముందుగా నేను ఉల్లిపాయ, టమాటా బ్యూరో పట్టుకొని ఉంచుకున్నానండి. ఈ 2 మిశ్రమాన్ని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. శుభ్రంగా కుక్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవుతుందండి. పచ్చిన వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ పైకి తేలుతుందో అది చక్కగా కుక్ అయినట్టు అర్థం మనకి. అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, అల్లం పేస్ట్ వేసుకోండి. ముక్కల్ని షిఫ్ట్ చేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా తిప్పుకోండి. చక్కగా కుక్ చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర అండ్ కస్తూరి మేతి వేసుకోండి. 10 to 20 మినిట్స్ బాయిల్ చేసేసుకోండి. కుక్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుందండి. కుక్ అయిన తర్వాత చూసారా, మనకి రుచికరమైన వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లో, పరాటాల్లో, వేడివేడి అన్నంలో బాగుంటుందండి. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నానండి. రుచికరమైన చికెన్ రెడీ అయిపోయిందండి.